తప్పుడు బోధల వైపు ఎందుకు నడిపించబడుతున్నావు నువ్వు? వాక్యం చూడు, వాక్యం చూడు. వాక్యంలో అన్నీ స్పష్టంగా, క్లియర్గా, అద్భుతంగా రాయబడి ఉన్నాయి. కాకపోతే నీకేమి లేదంటే గ్రహింపు లేదు. చివరికి ఆ విశ్వాసి ఒక మాట అంటది, చివరి మాట తెలుసా అమ్మాజీ గారు? చివరి మాట ఏంటి? మీరు ఎన్నైనా చెప్పండి, చిన్నతొట్టుగల్లో పాస్టర్ గారు చెప్పారే అది ఒకటే కరెక్ట్ అంటది వెళ్ళిపోయేటప్పుడు. చిన్నతొట్టుగల్లో పాస్టర్ గారి మాట కరెక్ట్ ఏంటి? ఇది కరెక్ట్ కాదా? ఇది కరెక్ట్ కాదు. మా పాస్టర్ గారు ఏం చెప్పారో అదే కరెక్టు. బైబిల్లో ఉన్నది, బైబిల్లో ఉన్నా సరే మీరు మాట్లాడకండి. మా చిన్నతొట్టుగల్లో పాస్టర్ గారు చెప్పారే అది ఒకటే కరెక్టు. నీ చిన్నతొట్టుగల్లు పాస్టర్ తగలయ్యాని అదేం పాస్టర్ చెప్తాం? అబద్ధాలు చెప్పి కూడా కరెక్టా? మీ పాస్టర్ గారు చెప్పింది కరెక్టా? ఈ పాస్టర్ గారు చెప్పింది కరెక్టా? ఈ పాస్టర్ గారు చెప్పింది కరెక్టా? ఈ పాస్టర్ గారు యేసుక్రీస్తు. హల్లెలూయా. భలే భలే మాట బైబిలు మాట, భలే భలే మాట యేసు మాట, భలే భలే మాట బైబిలు మాట, భలే భలే మాట యేసు మాట. నీ జీవితాన నా జీవితాన, నీ జీవితాన నా జీవితాన మారని మాట యేసు మాట, మారని మాట యేసు మాట, భలే భలే మాట బైబిలు మాట, భలే భలే మాట యేసు మాట. ఈ లోకాన పరలోకాన, ఈ లోకాన పరలోకాన మారని మాట యేసు మాట, మారని మాట యేసు మాట. ఒకసారి అర్థం చేసుకోండి. ఈ లోకము భూమి ఆకాశము గతించినను నా మాటల్లో సొమ్మైనను పొల్లైనను మారు. ఇంత పర్ఫెక్ట్గా బైబిల్ రాయించిన దేవుడిని వదిలేసి పాస్టర్లు పట్టుకుంటారు, సంఘాలు పట్టుకుంటారు, డినామినేషన్లు పట్టుకుంటారు, ఆచారాలు పట్టుకుంటారు. ఏం జబ్బిది? ఏం జబ్బిది? నేనే ఉన్నాను, మీరు వస్తున్నారు ఇక్కడ, నేను వాక్యం తేడాగా చెప్తే సంఘానికి రాకూడదు, మీరు రాకూడదు, మీరు సంఘానికి. ఎందుకంటే నేను మిమ్మల్ని పాతాళానికి నడిపించే పాస్టర్ నన్ను లెక్క. దేవుని స్తోత్రం. పరలోకానికి నడిపించే పాస్టర్ని కాదు నేను. తప్పుడు మార్గాన్ని బోధించే సేవకుడి కింద లెక్క. అందుకే మీకు వాక్యం తెలియాలి. వాక్యం తెలాలంటే మీరు దేవుడితోటి ఏకం కావాలి, ప్రభుతో ఏకం కావాలి, ప్రభు ఆత్మ మీలో ఉండాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు వాక్యము విశ్వాసము. హల్లెలూయా. ఏం కావాలట? వాక్యము విశ్వాసం. మీ రెండు ఉన్నవాళ్ళని ఎవరు కదపలేదు. నోబడి కెన్ షేక్ దెమ్. వాక్యంలో విశ్వాసంలో ఉన్నవాళ్ళని ఎవ్వరు మార్చలేరు. ఒక ఆవిడ హైదరాబాద్ నుంచి పరిగెత్తుకొచ్చింది. పాస్టర్ గారు 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిందంత. ఎవరు చెప్పారు? హైదరాబాద్లో పలానా పాస్టర్ గారు. వెరీ గుడ్. 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిందండి. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఇంకెక్కడ ఉన్నామండి? ఇంక తీర్పులోకి వచ్చేస్తున్నామండి. 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిందట. తర్వాత బైబిల్లోంచి చూపిస్తే మరి అలా చెప్పాడు ఏంటండి అంత ఆయన్ని అడుగన్నా. ఇప్పుడు మనకు టైం లేదు అని చెప్పుకోవటానికి. ఇలాంటి బోధలు కొన్ని. పైగా ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడంటే, హైదరాబాద్లో పెద్ద పేరు పొందిన పాస్టర్ ఏం చెప్తున్నాడు తెలుసా?
మీరు యథేచ్ఛగా పాపము చేయవచ్చును. మీరు పాపం చేస్తే ఉండే పనిష్మెంట్ ఏంటంటే, మీరు ఏ పాపం చేసినా పర్వాలేదు, పరలోకం వెళ్ళిపోతారు. కాకపోతే ఇప్పుడు మన మందిరంలో నా దగ్గరగా కొంతమంది ఉన్నారు, దూరంగా కొంతమంది ఉన్నారు, గేట్ కాడ వాచ్మెన్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, బయట డ్రైవర్లు ఉన్నారు. కాబట్టి పాపం చేసేవాళ్ళని సెక్యూరిటీ కింద, వాచ్మెన్ల కింద, డ్రైవర్ల కింద పెడతాడు యేసుప్రభు. అక్కడ డ్రైవర్లు అంట, వాచ్మెన్లు అంట. పాపం చేసేవాడిని అంటే దూరంగా ఉంచుతాడంట. పాపం చేసినా కూడా పర్వాలేదు, పరలోకం మాత్రం వెళ్ళిపోతారట. ఆహా, ఏమి పోద, ఎంత అద్భుతమైన పోద. అప్పుడు నేను ఆవిడకి తీసి ప్రకటన గ్రంథంలో చూపించాను. వీళ్ళు పరలోకం వస్తారని రాశాడా ప్రభు? మరి ఇదేంటండి, యేసుప్రభు ఎలా చెప్పాడు, ఆయన అలా చెప్తున్నాడు అంటది. ఈరోజు నేను మీకు ఎక్కువసేపు మాట్లాడిన, కానీ మీలో చదువు వచ్చిన వాళ్ళందరూ రోజు రాత్రి పగల వాక్యం చదవండి. టైం ఉన్నప్పుడు చదువు రానోళ్ళు చదువు వచ్చిన వాళ్ళు చేత చదివించుకోండి. హల్లెలూయా. వాక్యం చదవటానికి ముందు మోకరించి ప్రార్థించండి. వాక్యం చదవటానికి ముందు మోకరించి, నాగేశ్వరరావు గారు అర్థమైందా? మీరు అడిగారు మొన్న పరిశుద్ధాత్మ వరం కావాలని. తప్పకుండా మోకరించి ప్రార్థించండి. తన్ను అడుగు వారికి తండ్రి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును. మోకరించండి, ప్రార్థించండి, వాక్యం చదవండి, నేర్చుకోండి. దేవుడు చాలా ప్రేమగా నేర్పుతాడు. హల్లెలూయా. వాక్యం లేనందువల్లే మిమ్మల్ని చాలామంది మోసం చేస్తున్నారు. మీరేమో ఎర్రోళ్ళగా తలకాయలు ఊపుకొని వచ్చేస్తున్నారు కదా. జాగ్రత్తగా వినండి. మనకు అప్పుడప్పుడు మ్యూజిక్ అది, ఆ సౌండ్. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. జాగ్రత్తగా వినండి. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చితిని. అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదు కదా. జాగ్రత్తగా వినండి. దేవుడు యేసుక్రీస్తుకి ఏ మహిమ అయితే ఇచ్చాడో, తనలో నిలబడి ఉన్న వారికి ఆ మహిమను యేసుక్రీస్తు వాళ్ళకి ఇచ్చేసాడంట. హల్లెలూయా. అంచేత యేసుప్రభు ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే అద్భుతములు చేయు. పేతురు, యోహాను దేవాలయానికి వెళ్ళారు. కాళ్ళు లేని వ్యక్తితో, కాళ్ళు చచ్చిపడిపోయిన వ్యక్తితో లేచి నిలబడ్డాడు. గొంతులేశాడు. పేతురు, యోహాను కాళ్ళు లేని వ్యక్తి చేత నడిపించారు. అంటే పేతురు, యోహాను నడిపించారా, యేసుక్రీస్తు మహిమ వల్ల నడిపించారా? అందరూ చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు మహిమ వల్ల వారు నడిపించగలిగారు. కాబట్టి పేతురికి, యోహానికి మహిమ ఎవరిచ్చారు? యేసు ఇచ్చాడు. పేతురికి, యోహానికి మహిమ ఇచ్చిన దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీరు నాలాగా జీవింతే, నాలో ఉంటే, తండ్రిలో ఉంటే అదే మహిమను మీకు ఇస్తాను. హల్లెలూయా. అదే మహిమను మీకు ఇస్తాను. నేను మహిమ ఇచ్చాను. ఒకరోజు సాయంత్రం ఆయన వచ్చి శిష్యులందరి మీద పరిశుద్ధాత్మ ఊదుతాడు. నేను ఎలా ప్రకటించానో అలాగే ప్రకటించండి. నేను ఏం చేశానో అదే చేయండి. నేను ఎలా ప్రకటించానో అలా ప్రకటించండి. నేను ఏం చేశానో అది చేయండి. వింటున్నారా? మీరు ఈ రోజు నుంచి మరొక్కసారి చెప్తున్నాను, ఆయన ఎలా జీవించాడో మీరు బయటికి వెళ్ళి అలాగే జీవించండి. హల్లెలూయా. యేసు ఎలాగ జీవించాడో అలాగే జీవించండి. మీకు మేలు కలుగుతుంది, చాలా మేలు కలుగుతుంది. సొంత ప్రణాళికలు వేసుకోకండి, సొంత ప్లాన్స్ వేసుకోకండి, అవి ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి
వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. చిన్న మాట అడుగుతాను మిమ్మల్ని, మీరందరూ ఎవరిని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు? యేసుని నమ్ముకొని. యేసుని మీరు నమ్మటానికి కారణం, ప్రధానమైన కారణం, మీరందరూ యేసుని దేవుడు అని నమ్ముతున్నారు. హల్లెలూయా. నమ్మట్లేదా? యేసుని దేవుడని నమ్ముతున్నారు. యేసుని దేవుడు అని మనం నమ్మటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు యేసుని మహిమపరిచారు. దేవుడు యేసుని మహిమపరిచారు. దేవుడు యేసుని అభిషేకించారు. లోక 4లో అంటాడు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. దేవుడు యేసుని అభిషేకించాడు. దేవుడు యేసుని మహిమపరిచారు. గుర్తుపెట్టుకోండి, మీరును అలాగే అభిషేకించబడి మహిమపరచబడతారు. నేను ఎలాగైతే ప్రూవ్ చేసుకుంటానో, నేను ఎలాగైతే నిరూపించబడ్డాను, నేను ఎలాగైతే దైవ కుమారుడని నమ్మబడ్డాను, నేను ఎలాగైతే దేవుణ్ణని నమ్మబడ్డానో ప్రజలందరి చేత మీరు కూడా నా పిల్లలని నమ్మబడాలి లోకంలో అంటున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు పిల్లలని ఒప్పుకోవాలి. దెయ్యం పిల్లలు అనకూడదు. మిమ్మల్ని దెయ్యం పనులు చేస్తే దెయ్యం పిల్లలు అంటారు, దేవుడి పనులు చేస్తే దేవుడి పిల్లలు అంటారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకుటకు అధికారం అనుగ్రహింపబడెను. ఎవరు పిల్లలం మనం? చెప్పండి. దేవుడు పిల్లలు. దెయ్యాలలాగా బతకూడదు. అన్ని అబద్ధాలే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు. బుద్ధి లేదా? దేవుడికి మహిమ తీసుకురండి. దేవుడికి మహిమ తీసుకురండి అని యేసు చెప్తున్నాడు. నేను ఎలాగైతే తండ్రిని గనపరిచానో మీరు నన్ను గనపరచండి. మీరు అలా జీవింతారని మహిమనిచ్చాను. ఇప్పుడు నాకు రాజమండ్రి నుంచి తణుకు వరకు వాక్యం చెప్పడానికి శక్తిని ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చాడు? దుర్వినియోగానిక, సద్వినియోగానిక? సద్వినియోగానికి. అదే మాట చెప్తున్నాడు. మీకు నా రక్తం ఎందుకు ఇచ్చాను, మీకు రక్షణ ఎందుకు ఇచ్చాను? నన్ను మహిమపరుతారని, దేవుణ్ణి మహిమపరుతారని. ఒక్కసారి ఆలోచించుకోండి. మనందరం వెళ్ళిపోతాం. రామోజీరావు గారు చనిపోయారు. చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీరు చాలామంది నా సాక్ష్యంలో ఫోటోలు కూడా చూసుండొచ్చు. అనంతపురంలో ఇద్దరం కలిసాం, మాట్లాడుకున్నాం. చాలామంది ఆశ్చర్యపోయారు నా సాక్ష్యంలో. మీకు రామోజీరావు గారు తెలుసా? రామోజీరావు ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి అందరూ తెలుసు నాకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్షల కోట్ల ఆస్తి, పేపర్లు, ప్రపంచాన్ని అన్నిటినీ వదిలి వెళ్ళిపోయాడా? మాట్లాడరేంటి? వెళ్ళిపోయాడా? గ్యారంటీ అయినా వెళ్ళిపోయాడు కదా. ప్రపంచంలో అంత పేరు పొందిన రామోజీరావు ఒక తరాన్ని శాసించినటువంటి రామోజీరావు యేసుని ఎరగడు. ఎవరిని ఎరగడు? చెప్పండి. యేసుని, జీవం గల దేవుణ్ణి ఎరగడు. నీకేమీ లేదు, రోజుకు 100 రూపాయలు కూలి తెచ్చుకుని బతుకుతున్నావు. ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది బాగా లేని వాళ్ళు ఉన్నారు. నిజమే, కష్టాల్లో శ్రమల్లో ఉన్నవారు ఉన్నారు.
రామోజీరావు కంటే గొప్పవారు మీరు. హల్లెలూయా. మీరు యేసుని ఎరుగుదురు, మిమ్మల్ని యేసు ఎరుగును. హల్లెలూయా చెప్పండి. ఇంకేం కావాలి చెప్పండి. నేను ఇదే మాట చెప్తాను రేపొద్దున చంద్రబాబు నాయుడు కలిసినా ఎవరు కలిసినా ఖచ్చితంగా చెప్తాను. మీరు యేసుని ఎరగరండి. వింటున్నావు మోషే? నీ మీద ఎంత అధికారులు ఉన్నా, నువ్వెంత గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా వాళ్ళు యేసుని ఎరగరు. యేసుని ఎరగనోళ్ళకి కంగారు పడిపోకు, నువ్వు ప్రయోజనం ఏముండదు నీకు. నువ్వు యేసుని ఎరుగుదు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవారందరికంటే హల్లెలూయా చెప్పండి. మీరు ఎంత అతిశయించవచ్చండి. ఒకసారి నన్ను కొంతమంది చూసినప్పుడు నేను కొంచెం నాకేం గర్వం ఉండదు, కానీ చూడటానికి అలా కనిపిస్తాం. కానీ ఒకవేళ అతిశయం అంటూ ఉంటే కనుక పౌలు చెప్పినట్టు నా అతిశయం యేసుక్రీస్తే. హల్లెలూయా. 25 సంవత్సరాల కిందట నా భార్య దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడుతుంటే నా భార్య నా పిల్లలు తల ఉంచుకునేవారు. తల దించుకునే పనులు చేసి వాళ్ళ తల దించుకునేలాగా చేశాను నేను. 25 సంవత్సరాల కిందట ఎవరైనా ఇంటికి వస్తే ఆవిడకి గుండెలు డమడమ్మ కొట్టుకునే నా భర్తను ఏమంటారో అని. నా పిల్లలు ఎవరైనా బయటకు వచ్చి ఆగితే లోపల కంగారు పడిపోయేవారు. తలలెత్తుకొని తన భర్త గురించి, తన తండ్రి గురించి నా పిల్లలు తల ఎత్తుకొని జీవిస్తున్నారు ఈ రోజున యేసుక్రీస్తు గురించి. హల్లెలూయా. ఈ రోజున వాళ్ళని ఎవరు ఏమో అనలేరు. నీ భర్త ఎలాగని అనలేరు, మీ నాన్న ఎలాగని అనలేరు. ఇప్పుడు మీరు చాలా సంతోషపడిపోకండి, ఎందుకంటే మీరందరూ అలాగే ఉంటారు. హల్లెలూయా. దయాకర్ భార్యని అడిగినప్పుడు ఏంటమ్మా మీ ఆయన అంటే, మా ఆయన ఇదివరకటి కాదండి, దేవుళ్ళో ఉన్నాడు. దేవరత్నం భార్యను అడిగితే, ఇంజనీర్ గారి భార్యను అడిగితే, నాగేశ్వరరావు భార్యను అడిగితే, ప్రసాద్ భార్యను అడిగితే, నా భర్తలు అలాంటి వారు కాదండి, నా భార్య అలాంటిది కాదండి, నా పిల్లలు అలాంటి వారు కాదండి అని చెప్పగలిగినప్పుడే దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. ఈ షోలమ్మిత్ దగ్గరికి వెళ్ళి మీ ఆయన ఏంటమ్మంటే, మా ఆయన అలాంటి వాడు కాదు. ఆ బాధ్యత కాలేబు మీద ఉంది, ఆ బాధ్యత షోలమ్మిత్ మీద ఉంది, ఆ బాధ్యత నీ మీద ఉంది, నీ భార్య మీద ఉంది, నీ భర్త మీద ఉంది. ఏంటమ్మా ఎస్తేర్ రాణి అలా ఉందని వాళ్ళ అమ్మని ఎవరని అడిగితే, నా కూతురు అలాంటిది కాదు, నా కూతురు అగ్ని, నా భర్త అగ్ని, నా భార్య అగ్ని. ఇప్పుడు ఒక మాట చెప్పండి, రాజమండ్రి నుంచి తణుకు వరకు మీ సేవకుడిని ఎవరన్నా ఏదన్నా అంటే మీరు ఒప్పుకుంటారా చెప్పండి. ఒక రోజున ఒక ఆవిడ అప్పులు చేసేసింది, ఏదో అయిపోయింది ఆవిడ జీవితం. కానీ ఒక ఇద్దరు మన సంఘస్థుల దగ్గర పాస్టర్ గారికి ఇచ్చేసిందంట కదా, పాస్టర్ గారికి అన్నీ చేసింది ఏదో అన్నారట. వీళ్ళు రేజ్ అయిపోయారు. మా పాస్టర్ గారి గురించి మాట్లాడితే ఊరుకోము. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఒక రోజున మన సంఘంలో ఒక ఆవిడతో ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ, మా సంఘాల పిల్లల దగ్గర సువార్త ప్రకటిస్తున్నారు, ఒకవేళ మీ సంఘంలోకి వచ్చి మేము సువార్త ప్రకటిస్తే అన్నారు. ప్రకటించండి, మా పాస్టర్ గారు అడ్డు పెట్టరు, మా ఇంటికాడే మీరు సువార్త చేయండి. ఓహో అలాగా. ఒక్కటే కండిషను ఏంటి, ఆయన సువార్తలాగే మీ సువార్త ఉండాలి. వెళ్ళరా. దేవుని స్తోత్రం. ఇది గర్వం, ఇది అతిశయం, ఇది అతిశయం. నీ భర్త గురించి నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నీ భర్త మోసగాడు. నీ భార్య గురించి నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నీ భార్య మోసకత్తే. నీ పిల్లల గురించి నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నీ పిల్లల మోసగాళ్ళు. నేను చెప్పేది ఒకటే,
నీ భర్త గురించి నువ్వు సిగ్గుపడినా, నీ భార్య గురించి సిగ్గుపడినా, మీ ఇద్దరితో పాటు యేసుక్రీస్తు కూడా సిగ్గుపడతాడు. జాగ్రత్త. హల్లెలూయా. కాబట్టి మీరు ఇక మీదట దేవుడు సిగ్గుపడకుండా, మీరు సిగ్గుపడకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైనా పొగుడుతుంటే ఎంత ఆనందం. ఆ మోడీ గారి తల్లి ఆయన ప్రధానమంత్రిగా 3వ సారి వచ్చినప్పుడు ఆవిడ చనిపోయింది పాపం. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వచ్చేవాడు ముసలావిడి. 2 సార్లు వాళ్ళ అమ్మగారు ఆశీర్వాదం, 3వ సారి పాపం చనిపోయింది. కానీ భారతదేశానికి 140 కోట్ల మందికి ప్రధానమంత్రి, కానీ వాళ్ళ అమ్మగారికి అబ్బాయే. ఒరే అబ్బాయా అంటే ఏమైనా బాధపడతాడా? ఎంత సంతోషపడిపోతాడో. హల్లెలూయా చెప్పండి. ఎంత గర్వం ఆ తల్లికి. ఒకవేళ ఆ తల్లి ఎదురుగుండా కూర్చుందనుకోండి, వాళ్ళ అబ్బాయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుంది? మరి ఎందుకంటే సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు కొంతమంది. మా అబ్బాయి అలా చేయడు, నా భర్త అలా చేయడు, నా భార్య అలా చేయదు అని మీరు గర్వంగా చెప్పుకునేలాగా మీరు యేసుక్రీస్తులో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. నేను మా నాన్న ఎలాగున్నామో మీరు నేను అలాగుండాలంటున్నాడు. వాక్యాలు చెప్పేస్తే కాదు. నాకు ఎన్నో వాక్యాలు వచ్చు, నీకు తెలుసా? నాకెన్నో పాటలు వచ్చు, నీకు తెలుసా? గంతులే. వాక్యాలు అర్థం గొప్ప కాదు, పాటలు అర్థం గొప్ప కాదు, ఒక గంట సేపు ప్రార్థన గొప్ప కాదు. క్రీస్తులాగా జీవించటమే గొప్ప. హల్లెలూయా. యేసు క్రీస్తులాగా జీవించినప్పుడు నువ్వు ఏం పాడితే ఏం ప్రయోజనం, ఏం చెప్తే ఏం ప్రయోజనం? ఎన్నో సంవత్సరాలైంది వీళ్ళని చూసి ఆలోచారు. 6 నేను ఆశ్చర్యపోయిన, ఏమైనా సడన్గా దిగారు. కృష్ణాయపాలెం మీ అమ్మగారు. వీళ్ళు ఎన్నో సంవత్సరాలైంది వీళ్ళని చూసి. అలాగే బ్యాండర్ నుంచి వచ్చారు, వీళ్ళని చూసి ఎన్ని సంవత్సరాలైంది. ఈరోజు దిగిపోయారు వీళ్ళందరూ. కానీ ఎన్ని సంవత్సరాలైనా వాక్యాన్ని బట్టి వాళ్ళ అభిమానం అలాగే ఉంది. దేవుని స్తోత్రం. ఆ రోజు ఈరోజు ఏమైనా తేడా ఉందో? వాక్యం లేదు. ఇది చాలా మంచిది. యేసు ప్రభుకి ఇప్పుడు ప్రధానమంత్రి గారు, అమ్మగారు, చంద్రబాబు నాయుడు గారు భార్య పిల్లలు, లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ హృదయాల్లో చాలా ఆనందం ఉంటుంది. కానీ అది తాత్కాలికం. 4-5 ఏళ్ళు అయితే మళ్ళీ ఇంకొకడు వస్తాడు. ఇవాళ ఏడ్చేవాడు అయాలను అవుతాడు, ఇవాళ నవ్వుడు అయాల ఏడుస్తాడు. కానీ మనది శాశ్వత ఆనందం. హల్లెలూయా. యేసు ప్రభు ఈరోజు మీరు కనుక ప్రార్థనలో నేను యేసు ప్రభు నామానికి చెడ్డగా ప్రవర్తించనని ప్రార్థన చేసిన వెంటనే యేసు ప్రభు దేవదూతతో చెప్తాడు, మీరందరూ గట్టిగా జయ ధ్వానాలు చేయండి అంటాడు. హల్లెలూయా. పైన దేవదూతలు దేవుడు చాలా సంతోషిస్తారు. మీకు యేసు ప్రభు సంతోషించడంతో పని లేదా? ఏం ప్రసాదం? హైదరాబాద్ ప్రసాదం. యేసు ప్రభు సంతోషించవలసిన పని లేదా? రాజేష్ గారు సంతోషిస్తే సరిపోద్దా నీకు? ఎవరు సంతోషించాలి? గట్టిగా చెప్పు. మీ బావకు కూడా చెప్పు. యేసు ప్రభు సంతోషించాలని చెప్పు. ఎవరు సంతోషించాలి? గట్టిగా చెప్పండి. యేసు ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడు? దానియేలు గురించి చెప్తున్నాడు. ఒక్కొక్క మాట చెప్పి తొందరగా వెళ్ళిపోదాం 10 నిమిషాల్లో. దానియేలు నాకు బహుప్రియుడు. హల్లెలూయా చెప్పండి. దానియేలు అంటే దేవుడికంట. దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు. మోషే నా ఇల్లంతటిలో. మీరు తెచ్చుకోవద్దా పేరు? మీకు తెచ్చుకోవాలని లేదా?
మీరు మనుషులు పొగడ్తలు కోరుతున్నారా, దేవుడు పొగడ్త కావాలా మీకు? మనుషులు డబ్బులు ఇస్తే 4 మంది పొగుడుతారు. 4 మంది డబ్బులు ఇస్తే ఎంతమంది ఉన్నారు? మనిషికి 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు వేలుపూరు అందరికీ మూర్తి గారికి జై అంటారు. ఒకవేళ ఇస్తానని చెప్పి జై అన్న తర్వాత ఇవ్వకపోతే మూర్తి గారు డౌన్ అంటారు. మనుషులు పొగడతలు కావాలని నీకు? ప్రభువు మెచ్చుకునేవాడే. ప్రభువు ఎవరిని మెచ్చుకుంటాడంటే యేసుక్రీస్తులాగా జీవించే వారిని మాత్రమే మెచ్చుకుంటాడు. హల్లెలూయా. వాళ్ళని మాత్రమే మహిమపరుస్తాడు. తర్వాత చూస్తే కనుక నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించితివి, లోకము తెలుసుకున్నట్టు నా మహిమను వారికి ఇస్తున్నాను. యేసు ప్రభుని దేవుడు ఎలా ప్రేమించాడో మనల్ని కూడా అలాగే ప్రేమించాడు. మీరు అనుకోవచ్చు, అయ్య బాబు యేసు ప్రభు చాలా గొప్పోడండి, ఆయన్ని ప్రేమించినట్టు దేవుడు నన్ను ప్రేమించడు అనుకోకండి. దానికి ఒక కారణం చెప్పనా? యేసు ప్రభుని ప్రేమించినట్టు దేవుడు మనల్ని ప్రేమించకపోతే ఈరోజు మనం దేవుని మందిరములో ఉండము. హల్లెలూయా. మనల్ని అందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించకుండా మనకు రక్షణ వచ్చిందా? రాలేదు. కాబట్టి మహిమ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించుతని లోకము తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను వారికి నేను ఇచ్చితిని. జాగ్రత్తగా వినండి. ఇది మామూలుగా నేను చాలా చోట్ల 3 రోజులు చెప్తాను. ఎక్కడికైనా సభలకు వెళ్తే ఈ వాక్యం 3 రోజులు పగళ్ళు రాత్రులు చెప్పిన అవధి ఇది. కానీ మీకు టక చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీరు బాగా జ్ఞానం గలవారు వెంటనే పట్టేసుకుంటారు కనుక స్పీడ్గా చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమంటాడంటే నన్ను ప్రేమించినట్టే వాళ్ళని ప్రేమించావు కాబట్టి నీవు నాకు ఇచ్చిన మహిమను వారికి ఎత్తున్నాను. నన్ను ప్రేమించినట్టే వాళ్ళని ప్రేమించావు నువ్వు, లేకపోతే నా దగ్గరికి రారు. తండ్రి చేత ఆకర్షింపబడకుండా ఎవరు యేసు దగ్గరికి రారు. కాబట్టి ఇక్కడ ఒక ఆప్షన్ 24వ వచనంలో ఏమంటాడంటే నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని. హల్లెలూయా. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో. ఎవరి పక్కన? దేవుడి పక్కన కూర్చున్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు కుడిపార్శ్వమున యేసు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే కుమారుడా సంతోషంగా ఉన్నావా? లేను. యేసు సంతోషంగా ఉన్నావా? లేను తండ్రి. ఏంటయ్యా, ఏంటి నీ బాధ? భూలోకానికి వెళ్ళి నేను రక్షించిన వారందరూ ఇక్కడ నా దగ్గర కూర్చున్నప్పుడే నాకు సంతోషము. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనం పరలోకానికి వెళ్ళకపోతే యేసు ప్రభు కళ్ళ వెంబడి పొట్ట నీళ్లు కారుస్తాడు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినా ఎలాగూ తప్పించుకుందాము. మనం పరలోకం వెళ్ళటమే యేసుక్రీస్తు లక్ష్యము. నీ లక్ష్యం ఏంటి? ఇంజనీర్ గారి లక్ష్యం ఏంటో అడుగుదాం. ఏమంటే మీ లక్ష్యం ఏంటి? పరలోకమా? మీ అబ్బాయి పెళ్ళా? హల్లెలూయా. మీకు లక్ష్యం పరలోకం అయితే మీ అబ్బాయి పెళ్ళి దేవుడు ఘనంగా చేస్తాడు కదా. చెప్పండి, నా గురి నీవే నా ప్రభువా. ఎప్పుడైతే మనం పరలోక లక్ష్యంగా జీవిస్తున్నామో మనం అంటే దేవుడికి విపరీతమైన ఆనందం, విపరీతమైన ఆనందం. నిన్న ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ జనరేటర్ పోయింది. దాంట్లో ఒక పార్టు మేము డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతామో ప్రార్థన ఎలా చేస్తామో చెప్పడానికి చిన్న సంఘటన చెప్తున్నా. చేయటానికి రిపేర్ చేస్తానికి వచ్చినాడు అన్నాడు. ఒక 4-5 వేలు అయితే బ్రహ్మాండమైంది వచ్చేద్దు అన్నాడు. ఇతనేమో ఏం చేద్దామండి అన్నాడు. అలా కుదరదు అబ్బాయి, అంతకుముందు జనరేటర్ వాడే అతన్ని ఫోన్ చేయి అన్నాను. అతనికి ఫోన్ చేస్తే
పెనుగొండలో దొరుకుద్దండి, 1500 ఉంటుంది అన్నాడు. వేయటానికి 1000 రూపాయలు అవుతుంది అనుకున్నాం. సరే నేను అన్నాను, పెనుగొండ ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి వెళ్ళంటే నెంబర్ లేదన్నాడు. డైరెక్ట్గా పెనుగొండ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అంతా నెరికేశాడు. మొత్తం మీద ఎప్పటికో దొరికాడు. అతని దగ్గర లేదు అన్నాడు. అప్పుడు ఫోన్ చేశాడు నాకు, ఏమండి ఇలా అయిపోయిందండి, తీరా వెళ్ళి అన్నీ తిరిగాను కానీ దొరకలేదు. సరే నువ్వు బయలుదేరి తణుకు వెళ్ళమన్నాడంట. తణుకు బయలుదేరి అన్నాను. అన్న వెంటనే మోకరించాను. అతను వెళ్ళిపోమన్నాను, నేను మోకరించేశాను. 5 నిమిషాలు ప్రార్థన చేశాను. ఆ జనరేటర్ పార్ట్ దొరికి రేపు పొద్దునకి రెడీ అయ్యి అక్కడ ఆడుతూ ఉండాలి ప్రభు అని. హల్లెలూయా. వెళ్ళాడు తణుకు. రాత్రి ఫోన్ చేశాడు, పట్టుకున్నాడు. ఆ పార్ట్ ఖరీదు 1200. మళ్ళీ ఆ పార్ట్ వేయాలి కదా, వేస్తానికి 1000 రూపాయలు అడుగుతాడు. అప్పుడు అతను అన్నాడంట, అది పెద్ద పనేం కాదు, వీడియో కాల్ చేయండి, అది ఎలా బిగించాలో వీడియోలో చూపిస్తాను మీకు అన్నాడంట. పొద్దున్న మోషే విశ్వాసరాజు ఇక్కడ కూర్చుని అతనికి వీడియో కాల్ చేసి అంత బిగించేశారు. 4000 అయ్యేది 1200 అయిపోయింది దేవుని ప్రార్థన వలన. హల్లెలూయా. అంతేకాదు విశ్వాసరాజు యొక్క పట్టుదల వలన. అదే అన్నాను ప్రేమ కుమార్ తోటి, విశ్వాసరాజు తప్ప ఎవరు చేయరు అలాగని చెప్పాను. ఎందుకంటే ఒక పని మీద పట్టుదల, అది అయిపోవాలి. నాకు వాళ్ళంటే ఇష్టం. ఏదన్నా పని చెప్తే అవలేదండి నేను ఎండీగా ఉండినప్పుడు నా ఆఫీసులో బోర్డు ఉండేది. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే ఆ బోర్డు చూడమనివ్వండి, అది నెహ్రూ గారిది. ఏముంటుందో తెలుసా మోషే ఆ బోర్డు మీద, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీజన్స్, ఐ వాంట్ వర్క్ మస్ట్ బి డన్. ఆ బోర్డు ఉండేది. పెద్ద పెద్ద ఆఫీసర్లు నా దగ్గర పనిచేసేవాళ్ళు, మేనేజర్లు ఎవరు వచ్చినా ఏదన్నా అది కాదండి అంటే మాట్లాడేవాడిని కాదు. ఇది వాళ్ళకి అర్థమైంది, వెళ్ళిపోయేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అలవాటు ఏంటంటే, పని అయిపోయిందని చెప్పేవాళ్ళు అంటే నాకు ఇష్టం. ఎందుకు అవ్వలేదని చెప్పేవాళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. పని అయిపోవాలి. ఎందుకు అవ్వదు? యేసు ప్రభుకు అసాధ్యమైంది లేదు. యేసు ప్రభు మీద ఆధారపడిన వారికి అసాధ్యమైంది లేదు. దేవుని స్తోత్రం. పట్టుదల, పేతురు పట్టుదలను బట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఓకే, అంచేత మనం పట్టుదల కలిగిన వారికి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. దేవుడు బాగా ఎన్నుకుంటాడు, బాగా అభివృద్ధి చేస్తాడు. చేతగానుండి దేవుడు ఇంకా చేతగానుండి చేస్తాడు. చేతనైనుండి ఇంకా చేతగాయలే చేస్తాడు. చేతగానుండి ఇంకా చేతగానుడిగా చేస్తాడు. మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం. తర్వాత నేను ఎక్కడ ఉందనో అక్కడ ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు మనం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? రెబకా గారు కాలవాతల హాస్పిటల్ కాడ సువార్తలనా, ఇదివరకు సువార్తలు ప్రకటించింది, సువార్తలకు వచ్చేది, అన్నీ మానేసింది. వాళ్ళ ఆయన గారేమో మెరుపుతాడు సువార్తలో. మీ ఆయన గారేరమ్మా వింటున్నారా? కాబట్టి యేసు ప్రభు మనం అందరం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? ఇంజనీర్ గారు చెప్పండి. పరలోకములో. హల్లెలూయా. మనందరం ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోక సంబంధులుగా అయిపోవాలి. ఇక్కడే జీవించాలి. అలాగే యేసు ప్రభువు ఏమంటాడంటే, ఇక్కడ యథార్థంగా జీవించే వాళ్ళందరినీ అక్కడ నమోదు చేసేసుకున్నాడు. హల్లెలూయా. మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినవి. 2001 జూన్ 25 పొద్దున్నే నాకు దర్శనంలో చెప్తున్నాడు, మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినవి. హల్లెలూయా. ముగించేస్తున్నాను. నీతి స్వరూపుడవగు తండ్రి జగత్ పునాది వేయబడక ముందే నన్ను ప్రేమించావు. మనలను దేవుడు మనం పుట్టకముందే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. పుట్టకముందే మనకు తెలియదు, అంతే. కొంతకాలం అటు ఇటు తిరిగాం, తెలీదు. కాబట్టి దేవుడు స్వరూపం ఏం స్వరూపం అంటే చెప్పాలి? నీతి స్వరూపం.
దేవుడు ఎవరు? నీతిమంతుడు. ఆ రూపం ఏంటి? నీతి. కాబట్టి నీతి స్వరూపుడమైన తండ్రి పిల్లలమైన మనము నీతి విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. ఏం విడిచిపెట్టొద్దు? నీతి విడిచిపెట్టొద్దు. లోకము నిన్ను ఎరుగదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితువని మీరు ఎరుగురు. ఇప్పుడు చూడండి, రామోజీరావు గారి గురించి చెప్పాను. లోకంలో చాలామందికి యేసుక్రీస్తు ఎవరో తెలుసా? దేవుని కుమారుడు అని తెలుసా? తెలియదు. మనకి ఎంత ధన్యత. హల్లెలూయా. మనకి నిజమైన దేవుడు ఎవరో తెలుసు, వాడికి తెలియదు. జాలి పడాలి. మనం చేయగలిగింది ఏమీ లేదు, ప్రార్థించాలంతే. జాలి పడాలి, ప్రార్థించాలి. దూషించకూడదు, విమర్శించకూడదు. జాలిపడి ప్రార్థించినప్పుడు కొందరు దేవుళ్ళలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది దేవుడే చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. సువార్త ప్రకటించాలి, క్రీస్తు గురించి అందరికీ చెప్పాలి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు, నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామం తెలియజేసింది. చూసారా? దేవుణ్ణి వాళ్ళను కూడా నన్ను ఎలాగ ప్రేమించావో వాళ్ళను కూడా ప్రేమించు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారిలో నన్ను స్థాపించు. హల్లెలూయా. ఎంత బాగుంది. అర్థమైంది మీకు? నన్ను ఎలా ప్రేమించిన వాళ్ళని కూడా అలాగే ప్రేమించు. నాలో ఎలాగైతే ఉన్నావో వారిలో కూడా అలాగే ఉండు. హల్లెలూయా. ఏం ప్రార్థన, ఏం ప్రార్థన అండి. ఎంత అద్భుతమైన ప్రార్థన యేసు చేశాడు. నేను వారి యందుండునట్లు వారికి నీ నామం తెలియజేస్తుంది, ఇంకాను తెలియజేసేదాను. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వాక్యం కొన్ని కోట్ల మంది దైవజనులు, కోట్ల మంది విశ్వాసులు బోధిస్తున్నారు ఒకే బైబిల్. ఎంత ఆశ్చర్యం. ఒక్క బైబిలే, ఒక్క 66 పుస్తకాలే ప్రపంచమంతా బోధింపబడుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం బోధించుకుంటున్నా మళ్ళీ కొత్తగా ఉంటుంది. అందుకే ఇది దేవుని వాక్యం. హల్లెలూయా. మిగతా గొడవలు ఏమైనా 5 నిమిషాలు చెప్పుకునేటప్పటికి ఇసుకొచ్చేది. కిందటి వారం ఎవరైనా సాక్ష్యం చెప్పినాడండి, ఈ వారం కూడా చెప్తానందంటే మీరందరూ మొహాలు ఏదో రంగా పెట్టదు. విన్నాం కదా మళ్ళీ ఎందుకు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా, ఎన్ని గంటలు విన్నా కొత్తగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని వాక్యమే దేవుడు గనక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు అందమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరం అలాగే యథార్థంగా జీవించే కృప దయచేయమని. ఇదిగో నాయన, వెంట నుంచి మరి తండ్రి మరి తాడేపల్లిగూడెం దగ్గర నుంచి కూడా వచ్చారు, కృష్ణాయపాలెం ఇంకా అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చారు పిల్లలు. దీవించండి, అందరినీ ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని మీ నామంలో మహిమపరచండి, మీ కొరకు జీవించే కృప అనుగ్రహించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిదండి. రేపు